ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇప్పటివరకు అయితే రిలీజ్ చేశారు కదా. తాజాగా వచ్చేసి మిగిలిన ఎకరాలు ఉన్నాయి కదా, సో అవి ఎప్పటి నుంచి డబ్బులు అనేది ముందుగా జమ కావడం జరుగుతుంది, ఎన్ని ఎకరాల వరకు జమ అవుతాయి, సో ఏ జిల్లాలకు ముందుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో రైతు భరోసా అనేది ఇటీవల కాలంలో ప్రభుత్వం రిలీజ్ చేస్తూ వస్తుంది కదా. తాజాగా యాసంగి సీజన్ సంబంధించి మనకు 2 విడతల్లో వచ్చేసి రైతు భరోసా అనేది 2 ఎకరాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా సో 2 ఎకరాలు ఉన్న అన్ని ఎకరాలకైతే 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఇచ్చినట్లు అవుతుంది. అదేవిధంగా మిగతా రైతులకు కూడా 2 ఎకరాల వరకు అయితే రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి రైతులకు సంబంధించి ఇప్పటికే అకాల వర్షాలు, పంట నష్టం, పంట అనేది అంటే వరికి సంబంధించినటువంటి ఏదైతే వేశారో కళ్ళాలకు వచ్చాయి, ఇంకా అవి కొనుగోలుకు సంబంధించిన లారీలు రాక, అదేవిధంగా అకాల వర్షాలతో పంట అనేది దెబ్బతింటుంది అనమాట. ఇటువంటి వారందరికీ కూడా బిగ్ అప్డేట్, ఇది ఒకటైతే చేసుకోవాల్సి అయితే ఉందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏంటంటే చెన్నూరు నియోజకవర్గంలో కురిసినటువంటి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకాల వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి సో నష్టపోయిన రైతులకు రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి ఏదైతే వివేక్ వెంకటస్వామి భరోసా కల్పించే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ఇక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పేసి హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైతులకు సంబంధించి పండించిన పంటల్లో వరి ఉంటుంది, మొక్కజొన్న కావచ్చు, అదేవిధంగా మామిడి పంటలు, బత్తాయి, నిమ్మకాయ, ఏ రకమైన పంట అయినా కూడా నష్టపోయినట్లయితే సో దీనికి సంబంధించి త్వరలోనే పంట నష్టం పైన సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఏదైతే ఎకరానికి దాదాపు 5,000, 4,000 ఇలా ఇవ్వడం అయితే జరిగింది కదా. ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనకి ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. నష్టపరిహారం కింద సర్వే అయితే త్వరలోనే చేయబోతున్నారంటూ. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయడానికి వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అయితే ఉందో ఇప్పటికే యాసంగి సీజన్ సంబంధించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసారంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని చెప్పేసి చెప్పడం, దాని తర్వాత వచ్చేసి అది పెండింగ్లో పెట్టడం, వాయిదాల రూపంలో కొనసాగుతుంది. ఎట్టకేలకు రైతు భరోసా అనేది 2 ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు భరోసా అయితే అందజేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వానాకాలం సంబంధించి జూన్, జూలై నెలలో మనకు పంటలకు సంబంధించిన పంట పెట్టుబడి సాయం అయితే అవసరం పడుతుంది. ఇప్పటి నుంచే కొన్ని దున్నకాలు చేయాల్సి అయితే ఉంటుంది. కొత్త పంటకు సంబంధించి ఇవన్నీ ఖర్చులు అయితే ఉంటాయి కాబట్టి పెట్టుబడికి సంబంధించి సో ఈ 3వ విడత రైతు భరోసా ఏదైతే ఉందో లైన్ క్లియర్ అంటూ ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అంటే 3వ విడతకు సంబంధించి రైతు భరోసా అనేది ఇంకా జమ కాని రైతులు అయితే ఉన్నారనమాట. అటువంటి వారందరికీ సర్కారు ప్రక్రియను మొదలుపెట్టిందనమాట, గుడ్ న్యూస్ చెప్పారు. సో ఏంటంటే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే 5,300 కోట్ల చిల్లర అయితే రిలీజ్ చేశారు. తాజాగా వచ్చేసి ఈ పథకం మొత్తం ఖర్చు వచ్చేసి మనకు 9,000 కోట్ల రూపాయలు అనేది అవసరం పడతాయని చెప్పేసి అధికారులు అంచనా వేశారు. ఎందుకంటే చాలామందికి కొత్త వారికి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశాలు అయితే ఇవ్వడంతో పాటు ఈ ఉన్నవారిలో కూడా ఏదైతే గతంలో వానాకాలంలో వేశారు కదా అలాగే అందరికైతే వేసే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి యాసంగి సీజన్లో ఇక సంఖ్య అనేది పెరిగిందని చెప్తున్నారు. అందుకని చెప్పేసి నిధుల కొరత వల్ల ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ వస్తున్న రైతులకు సంబంధించి 12,000 కోట్లను సమీకరించేందుకు బాండ్లను వేలానికి పెట్టాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన పంపిందనమాట. సో ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిధుల సమీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైసలు అనేది ఒకేసారి ఇవ్వకుండా 4,000 కోట్లు ఒకసారి, 6,000 కోట్లు ఒకసారి, ఒక 3,000 కోట్లు ఒకసారి, ఇలా RBI డివిడెండ్లు ఏదైతే ఉందో వాటిని ఆధారంగా గైడ్లైన్స్ ఆధారంగా దాదాపు 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కాల పరిమితి ఆధారంగా వడ్డీ మళ్ళీ ప్రభుత్వం అయితే చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. బహిరంగ మార్కెట్లో ఈ డబ్బులు అనేది అపురూపంలో ప్రభుత్వం సమీకరించుకోవడానికి సిద్ధం కావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఏం చేశారంటే ఒక 5,300 కోట్లు రిలీజ్ చేశారు కదా రైతు భరోసా. ఇప్పుడు త్వరలోనే ఇక ఏదైతే RBI గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అపురూపంలో మరొక 5,000 కోట్లు అయితే రాబోతుంది. అందులో వచ్చేసి 4 నుంచి 3,000 కోట్ల రూపాయలు అనేది రైతు భరోసా అనేది ఇప్పుడు ఏదైతే
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు త్వరలోనే జూన్ లేదా జూలైలో రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందాయి కాబట్టి సో అప్పుడు మనకు రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది రిలీజ్ చేయబోతున్నారంటూ అప్డేట్ అయితే వచ్చిందనమాట. 1 ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 2 ఎకరాలు 3 ఎకరాలు గత ప్రభుత్వంలో రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే 1 ఎకరం, ఆ తర్వాత వచ్చేసి 1 నెల రోజుల తర్వాత మరొక ఎకరం, ఇలా దాదాపుగా వచ్చేసి ఓవరాల్గా ఒక 69 నుంచి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా అనేది రిలీజ్ చేశారు. గతంలో ఏం చేశారంటే రైతు భరోసా అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకొని 9 రోజుల్లోనే దాదాపు వారం మీద ఒక 2 రోజులకు రైతు భరోసా అనేది ఇక మళ్ళీ అడుగులు లేదు ఏం లేదనమాట. మొత్తం అందరికీ రైతు భరోసా అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట. సో అందుకని చెప్పేసి గతంలో ఏం చేశారంటే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా రిలీజ్ చేయడం వల్ల రైతు భరోసా అనేది చాలా టైం పట్టేదని చెప్పేసి ఎక్కువ రైతులున్న భూమి ఉన్న వారికి తాముకు లేట్ అవుతుందని మా అవసరాలకు కూడా తీరడం లేదని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదా. సో అటువంటి వారందరికీ కూడా ఈ రైతు భరోసా అనేది ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో పంట పెట్టుబడి సాయంతో పాటు ఏదైతే రైతులకు సంబంధించిన కూలీలు ఏదైతే ముఖ్యంగా వారికి కూడా 6,000 రూపాయలు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో గతంలో 2025 లాస్ట్ టైం పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు ఒకేసారి 2 ఎకరాల వరకనే 12,000 రూపాయలు జమ చేశారు. ఇప్పుడు అలా కాకుండా 1 ఎకరం ఉన్న రైతులకే దాదాపుగా మొదటి విడతలు వచ్చేసి 3,000 కోట్లు రిలీజ్ చేశారు. తర్వాత 2 ఎకరాలు అంటే అది కూడా 1 ఎకరమే, కాకపోతే 2 కలిపితే 2 ఎకరాలు అవుతున్నాయి అనమాట. రైతు భరోసా అనేది మనకు సాయం అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు భరోసా మొదటి విడత వచ్చేసి దాదాపుగా 3,400 కోట్ల రూపాయలు ఇచ్చారు. తర్వాత వచ్చేసి రెండో విడత వచ్చేసి మనకు ప్రభుత్వం 2,600 కోట్లు, ఇలా మొత్తానికి ఓవరాల్ చూసుకున్నట్లయితే 5,600 కోట్లు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ పథకానికి 1,5 కోట్ల ఎకరాల వరకు రైతు భరోసా అనేది అందజేస్తే ఏదైతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా అనేది ప్రభుత్వం విడతల వరకు అందజేస్తున్నారు కాబట్టి ఎక్కువగా 3 ఎకరాలు ఆ పైన రైతులే ఈ రైతు భరోసా అనేది తమకు ఎప్పుడు జమ చేస్తారు, రైతు భరోసా ఇస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అయితే చూస్తున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది రాకపోవడానికి కూడా కొన్ని కారణాలు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆర్టీసీలో ఉద్యోగులు సమ్మె చేయడం, ఇవన్నీ రిటైర్డ్ అయిన వారి ఉద్యోగులు ఇవన్నీ అయితే వారికి జీతాలు శాలరీస్ ఇవన్నీ కూడా సెటిల్ చేయడానికే నిధులు సరిపోవడం లేదంటున్నారు. సో అటువంటి తరుణంలో వారికి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 3వ విడత అని చెప్పేసి అందరికైతే మనకు ఇప్పుడు అంటే 3 ఎకరాలు 4 ఎకరాలు ఆ పైన 5, 6, 7 ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకైతే ఒకేసారి అయితే రైతులకు రైతు భరోసా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే నిధులు అనేది జమ చేయడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే మే నెల మొదటి వారంలోనే 3వ విడత రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మొదటి వారం గడిచింది కాబట్టి తెలంగాణలో ప్రభుత్వం చెప్పినట్లుగానే 2వ వారం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 3-4 వారాలు చాలా కీలకం కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో తర్వాత వచ్చేసి రైతు భరోసా పూర్తి ఇవ్వలేదని చెప్పేసి జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటి నుంచే వారందరికీ కూడా ఇవ్వడానికి నిధులు సర్దుబాటు అయితే చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఉందో ఎకరానికి 7,500 రూపాయలు హామీ ఇచ్చిందనమాట కాంగ్రెస్ ప్రభుత్వం. దాదాపు 2.5 ఏళ్ళుగా వస్తుంది. మరొక నెల అయిందంటే దాదాపు 3 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. అయినప్పటికీ ఇంకా రాకపోవడంతో రైతు భరోసా అనేది మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటని చెప్పేసి ఎదురు చూస్తున్నారు రైతులకు సంబంధించి. ప్రభుత్వం నుంచి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు అంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు మాత్రమే ఈసారి యాసంగి సీజన్ పైసలు అనేది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.